హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ మీకు తమిళ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట, నా లైఫ్లో ఫస్ట్ టైం పెడుతున్నాను ఆవకాయ పచ్చడి అనమాట. అంటే మ్యాంగో పచ్చడి అయితే పెడుతున్నాను. అంటే నాకు తెలీదు, కాకపోతే వీడియోస్లో కూడా ఏం చూడలేదు, లైట్గా చూసాను కానీ అవి ఫాలో అవ్వలేదన్నమాట. మాకు తెలిసిన వాళ్ళని అడిగి చేస్తున్నాను అనమాట. నేను ఎన్ని కేజీలు చేస్తున్నానో ఒకసారి గెస్ చేయండి, చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూద్దాం. మనకైతే దీంట్లో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఇంకా ముక్కలు కూడా అక్కడే కొట్టించుకొని వచ్చాను అనమాట. నేనైతే కొట్టించుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఒక గుడ్డ తీసుకొని, అంటే దాంట్లో ఉన్న జీడి మొత్తం తేమ అంతా పోవడానికి ఒక గుడ్డ తీసుకొని తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా ఇంకా తీసుకొని నేనైతే ఒక 2 hours లాగా ఆరబెట్టాను అనమాట. ఫ్యాన్ కింద, ఎండకు కాదు ఫ్యాన్ కింద పెట్టాలన్నమాట. ఇంకా డేక్ష తీసుకొని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నేను చేసుకుంటుంటే ఎంతమంది పట్టుకుని ఆగదు కదా నాకు. అన్నం అయితే ఊరికే వస్తుంది అనమాట నా కాడికి. కారం ఉంది అంటున్నా కూడా వస్తూనే ఉందనమాట. ఇంకా అలా లోపలికి పంపించాను. నేనైతే ఒక ప్యాకెట్ బయట కారం అయితే తీసుకొచ్చాను అనమాట, రెడ్డిష్ కలర్ కోసం. కొంచెం కారం కోసం మా ఇంట్లో కారం అయితే వేస్తున్నాను. కొలతల ప్రకారంగా చేస్తున్నాను అనమాట. కొంచెం నాలెడ్జ్ తక్కువే, కాకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా అలా వేస్తేస్తున్నాను అనమాట. నేనైతే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫస్ట్లో అయితే తెలియక నేను తీసుకునే మెజర్మెంట్తో కొలతలతో అయితే 1 కప్పు కారం అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో అయితే ఆవాలు మెంతులైతే లైట్గా ఫ్రై చేసుకున్నాను, ఆవాలు చేసుకోలేదు. 2 ఒక గ్లాస్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇక్కడైతే. మెంతులు కూడా ఎక్కువ వేయకూడదంట, చేదు వస్తుందంట, చూసి వేసుకోండి మీరైతే. నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే నాకైతే కరెక్ట్ అవుతుంది అనమాట. ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నాను నేనైతే. అవన్నీ వేసి పొడి మొత్తం ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు ఇప్పుడే వేయకూడదు, ఫస్ట్ కారం వేయాలన్నమాట. ఇవి 2 వేసి బాగా కలిదిప్పుకుంటున్నాను అనమాట. నేనైతే ఆయిల్ వేసిన తర్వాత బాగా పట్టడానికి. మనకి ఇలాంటివన్నీ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉండకపోయినా మనకు ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది అనమాట నాకైతే. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, నాలెడ్జ్ లేకున్నా ఇలాంటి విషయాలలో కానీ చేయాలన్న ఆతృత ఎక్కువ అనమాట మాకైతే. ఇంకా అలా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని కూర్చున్నాను. అండ్ మీరు కూడా ఆవకాయ పెట్టారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ గైస్. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే నా ఆవకాయ పచ్చడి కూడా బాగుండాలని చెప్పేసి. బాగుందిలేండి, నెక్స్ట్ షాట్లో పెడతాను మీకైతే కంపల్సరీగా ఎలా వచ్చిందో అని చెప్పేసి. ఇంకా నేనైతే సాల్ట్ తీసుకున్నాను. కల్లుపు మనకు తెలియదు కాబట్టి సాల్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. 1/2 కప్ అయితే తీసుకున్నాను. అది కూడా వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు పెట్టేసుకున్నాను అనమాట. కలుపుకుంటున్నాను నేనైతే. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆవకాయ పచ్చడి పెట్టడానికి నేనైతే నా బలవంతానే పెడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదనమాట. అంటే డబ్బాలు కొనుక్కుంటాం, కాకపోతే పెట్టడం ఎందుకు తెలియదు అని చెప్పేసి, కానీ నా బలవంతానే చేస్తున్నాను అనమాట. అంటే పచ్చడి అంటే మన ఇంట్లోనే ఉంటుంది, ఇంకొకళ్ళకి దగ్గరికి వెళ్ళకుండా పప్పు సాంబార్ లాంటి వాటికి బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట నేనైతే. ఇప్పుడు ఫైనల్గా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను నేనైతే. అంతా కలుపుకున్న తర్వాత ఫస్ట్ సగం అయితే ఆయిల్ వేసి కలుపుకున్నాను. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మీరే ఆయిల్ యూజ్ చేస్తారో మీ ఇష్టం అనమాట. అంటే ఫ్రీడమ్ ఆయిల్ బాగుంటుందని చెప్పారు కొంతమంది, వాడి చూసారు కాబట్టి ఇంకా అదే తెచ్చుకున్నాను నేనైతే. ఇంకా పల్లి నూనె అవన్నీ వేస్తారంట, నాకు తెలీదు. నేను ఇదైతే తెచ్చుకున్నాను అనమాట. ఇది వేసి ఇంకా లాస్ట్లో అయితే కలుపుకుంటున్నాను మొత్తం కూడా వేసి. నాకు ఒక ప్యాకెట్ అయితే పట్టింది, తర్వాత మళ్ళీ వేయాలి 3 days తర్వాత. నెక్స్ట్ షాట్లో అయితే చెప్తాను అనమాట, వీడియో తీసి పెడతాను ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి కూడా. అబ్బాయి ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో వెల్లుల్లిపాయ అయితే వేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్ తీసుకున్నాను. అబ్బాయి ఇంకా కలుపుకొని మొత్తం ఆ జాడి వేరే ఒక గిన్నెలోకి వేసిన తర్వాత ఇంకా ఆ దాంట్లోనే ఉన్న పచ్చడితో అన్నం వేసుకొని తింటే ఉంది సూపర్గా ఉంది. ఇంకా 3 days తర్వాత ఇంకా బాగుంటుందంట. కాకపోతే కొంచెం నాకు అనిపించింది, నేను కారం ఎక్కువ తినలేను, కాకపోతే కొంచెం కారం ఎక్కువైందేమో అనిపించింది. చాలా మంటలేసింది నాకైతే. సో పచ్చడి కారంగా ఉండాలనుకోండి, కాకపోతే నాకు చాలా మంట అయిందనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా 3 days తర్వాత స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరైతే చూసేయండి. ఇంతవరకు చూసారు, ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే. బాయ్ బాయ్.